ఆవిడ మా మిస్సెస్ అయితే ఇక్కడ పొలం గట్టు తీయడానికి వస్తుంది. ఈ ఉదయాన్నే 6 గంటలు. ఈ చుట్టుపక్కల మేఘం అయితే కమ్మేసింది గాయ్స్. చూడండి ఈరోజు ఉదయాన ఇంత మంచు మేఘం అన్నమాట కమ్మేసింది. సో ఈరోజు తెల్లారిసరికి పొలంకి వచ్చాం. అంటే గట్లో మొక్కలు వేస్తాం కదా, సీతాఫలం మొక్కలు, కందల మొక్కలు, అది తీయడానికి అన్నమాట. అవి గడ్డి అది తీయడానికి వచ్చాం. సో ఈరోజు అయితే చూడండి ఎంత కమ్మేసింది. చూడండి ఇక్కడ ఉదయాన్నిసరికి వాక్ చేయడానికి అన్నమాట వచ్చింది. ఉదయాన్నే 6 గంటలు ఎంత తొందరగా లేచింది. ఇది మొక్కలు తీయడానికన్నా అంటే ఇప్పుడు సీతాఫలం మొక్కలు ఉడిసాం కదా గట్ల మీద, కందులు అది గడ్డి తీయడానికన్నా వచ్చాం. చూడండి అయితే చాలా భయంకరంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. చూడండి గాయస్, మా గట్టి మీద అయితే ఇప్పుడు అవి గడ్డి పీకడం జరుగుతుంది. సో ఈరోజు అయితే ఉదయాన్నిసరికి మా మిస్సెస్ వచ్చిందనమాట ఈ గాబు తీయడానికి గట్ల మీద. అదే సీతాఫలం మొక్కలు ఉడిసామండి. చూడండి ఎంత తయారయ్యాయి. నెక్స్ట్ ఇయర్కి ఇది కాపు వస్తాయండి. చూడండి మా పొలం అండి ఇవి. చుట్టుపక్కల అయితే మేఘాలు కమ్మేసింది గాయ్స్. వర్షం పడేటట్లుగా ఉంది. ఈ మంచు మేఘము పర్వతము. అక్కడ గుండు జల్లడం కొత్తాడు ఎవరో ఈ మా ఊరు నుంచి అన్నమాట. ఇదిగో దించుతాడు. బాగా కమ్మేసింది కదా, చూడండి చీకటిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆకాశం మీద దిగినట్టుగా ఉంది మనోడు. ఈ విధంగా పీకుతుంది అన్నమాట గడ్డి. చూడండి తెల్లారిసరికి. చూసారా గాయస్, ఇప్పుడు రైట్ అంటే ఇలా కష్టం ఉంటుందండి. చూడండి ఇలా ఇవన్నమాట గట్టు. ఇవి మొక్కలు అంటే గడ్డి తీయాలి, బాగు చేయాలి. రైతు పని అంటే చాలా కష్టంగా ఉంటుంది. మా గిరిజన ట్రైబల్ ఏరియాలో ఈ విధంగా పని చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది తెల్లారిసరికి పొలం చూపుకు వచ్చారు. ఇలాంటి చీకటి మీద, ఈ మేఘాల మీద, ఆకాశం మీద నుంచి దిగినట్టుగా ఉన్నారు. చూడండి మబ్బు కమ్మేసింది గాయ్స్. చూడండి చూసారా మొత్తం కమ్మేసిందండి. చూడండి అవన్నీ మొత్తం కమ్మేసి అన్నమాట చుట్టుపక్కల. చుట్టూ చూపిస్తాను. మేఘం అన్నమాట పైనుంచి ఇలా వాతావరణం ఉండడం వల్ల ఇలా కమ్మేసింది. సో చూడండి అస్సలు ఊరు కనిపించదు, కొండ ఊరు కనిపించడం లేదు. చూసారు ఫ్రెండ్స్. చూడండి మీరు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై. కొట్టు గుండా. చూడండి మా బావగారు ఇక్కడ 10 ఎకరాలు చేస్తున్నాడు.